యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవునక్క, మనం ఏ ఏదో పనులు చేసినా సిట్టెమ్మకు ముందుగా ఉప్పు అందించేది మన నీలాంబరే కదా. మన నీలాంబరే మన సమాచారం మొత్తం సిట్టెమ్మకు అందించకపోతే మన ప్లాన్ని సిట్టెమ్మ పసిగట్టలేదు, మనల్ని ఎదురు దెబ్బ తీయలేదు. అవునంటావా కాదంటావా? అవునరా అవతారం, నీ మాటలు వింటుంటే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. అనిపించడం ఏంటండి, మేము చెప్పేది పచ్చి నిజం. ఆ చిట్టమ్మ ఫ్యామిలీని ఈ ఇంటి నుంచి గెంటేయాలంటే ముందుగా గెంటేయాల్సింది వాళ్ళని కాదండి, మరి మీ కూతుర్ని. ఏం మాట్లాడుతున్నావు? నా కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేయాలా? అంత సాగ్యంగా అయిపోతున్నావేంటక్క? నీలాంబరే దాని నెల తక్కువ కొడుకు, ఈ ఇంట్లో ఉండటానికి లక్షలకు లక్షలు మనం బిల్లేసేవాళ్ళం, మర్చిపోయావేటి? నిజమే అనుకో, అసలే ఎన్నికలు దగ్గరలోకి వస్తున్నాయిరా. కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేశాననుకో, ఆ చెడ్డ పేరొస్తుంది. ఆ పడే 4 ఓట్లు కూడా పడవని నాకు భయంగా ఉందిరా అవతారం. అబ్బా, మీరు ఓట్ల గురించి మర్చిపోండి. అసలు ఆ కోకిలమ్మ కుటుంబరావుల్ని ఈ ఇంటి నుంచి గెంటేద్దామనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా గెంటేయాలి, గెంటేసి తీరాలి. అయితే ముందుగా గెంటాల్సింది మీ కూతుర్నే. నేను గెంటితే మాత్రం అది వెళ్తుందా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళదండి. కానీ మీకో నాకో అన్యాయం చేస్తే, మిమ్మల్నో నన్నో దొంగ దెబ్బతీస్తే దాన్ని అడ్డు పెట్టుకొని మీ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించొచ్చు కదా. కరెక్టే, కానీ నా కూతురు అంత ఎదవ కాదే దొంగ దెబ్బలు తీయడానికి, అన్యాయాలు చేయడానికి. అవునండి, నిజమే, మీ అమ్మాయి మంచిదే. కానీ మనమేసే ట్రాప్లో మీ అమ్మాయి పడిందంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. అప్పుడు మనం దాన్నడ్డు పెట్టుకొని మీరు తనని గెంటేయండి చాలు. ఓకే సరే, నిజానికి నా కూతుర్ని ఇంటి నుంచి పంపించాలని లేకపోయినా నా కూతురు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఆ కుటుంబరావుని కోకిలమ్మని గెంటలేమో అంటున్నారు కాబట్టి మీరు చెప్పింది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అక్క. నిజంగా మన ప్లాన్ వర్కౌటింగ్ అయిపోయి ఆ నీలాంబర్ని గనక ఇంట్లో నుంచి పంపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ కోకిలమ్మ కుటుంబరావు గాడు కోడలతో మనవడితో పాటుగా ఆళ్లే వెళ్ళిపోతారు. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఎలా ఉందక్క ఐడియా? సరే, సాధ్యమైనంత త్వరగా ఈ ఐడియాను అమలు చేయండి. కుటుంబరావు కోకిలమ్మల్ని మాత్రం అర్జెంటుగా ఈ ఇంటి నుంచి గెంటేయండి. చూసుకోండి, ఈ సింతామణి పథకమేస్తే ఎంత అద్భుతంగా అమలు చేస్తుందో. రేపు ఈ పాటికల్లా ఆ కోకిలమ్మ కుటుంబరావుల పీడ ఇరగడైపోద్ది ఖాయం. ఒసే చిట్టమ్మ, నా మీదే కూల్ డ్రింక్ కొడతావా? చూడవే, ఈ సింతామణి నీ బతుకు మీదే కొట్టబోతుంది. అమ్మయ్యా, నానమ్మ పుణ్యమా అని మా సెల్లెలకి ఒడిబియ్యం దొరికినాయి. ఇప్పుడు రఘురా మావే కాదు కదా, ఆ దేవుడు కూడా మా లతని ఇంట్లోకి అడగెట్టకుండా ఆపలేడు. ఏమో అనుకున్నాను గాని మీ నానమ్మ మంచి యాక్టర్ చిట్టమ్మ. ఆవిడ్ని గనక ఏ టీవీ సీరియల్లోనో సినిమాల్లో గానీ వదిలేమంటే నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు దాకా ఏ అవార్డుని వదిలిపెట్టదనుకో. చాలే, మీ అమ్మ కంటే ఎక్కువ నటించేస్తుందా అటే మా నాన్నమ్మ. కళ్ళు నెత్తిని పెట్టుకుని హారతిస్తున్నావా? చూసుకొని అక్కర్లేదా? ఏ జమీందారి గారి కూతురని అహంకారవా? వీడంతా వీడి బ్రతికంతా నిర్లక్ష్యం చూపిస్తున్నావా? వర్మేంటి వర్మ? అప్పుడంటే లవర్ని, ఇప్పుడు మొగుడిని. ఏమండి వర్మ గారు అని పిలవడం తెలీదా? మీ వాళ్ళు నేర్పలేదా సంస్కారం? నిజంగా నీ చెల్లికి పౌరుషమే ఉంటే శంకర్ నారాయణ కూతురే అయితే ఒడి బియ్యంతోనే ఇంట్లో అడుగు పెట్టమను, లేదా బొమ్మను.
సెల్లి, ఏమైందమ్మా? ఏటా కన్నీళ్ళు? ఏం జరిగింది? కష్టాలకి కన్నీళ్ళకి ఆయుష్ ఎక్కువమ్మా. ఆటిని మనమే సంపి సమాధి కట్టేయాలి. పద్దాక ఆటిని తలుచుకున్నావనుకో, ఆటికి ఆయుస్సు పెరిగిపోతుంది. దాంతో మన ఆయుస్సు తగ్గిపోతుంది. కళ్ళు తడుచుకో. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదక్కా. నా పెళ్లితో అయినా ప్రేమల మధ్య బతుకుతాను అనుకున్నానక్కా. కానీ ఇలా పగల మధ్య బతుకుతానని కల్లో కూడా ఊహించలేదక్కా, ఊహించలేదు. బాధపడకు లత. పగతో రగిలిపోతున్న వర్మని నీ ప్రేమతో మార్చి గెలవగలవన్న నమ్మకం నాకుంది. ప్రయత్నించు. నువ్వు కోరుకున్న కుటుంబాన్ని సాధించు. అప్పుడే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అవును, ఇడిపోయిన 2 కుటుంబాల్ని కలిపే బాధ్యత ఇప్పుడు నీ భుజాల మీదుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తప్పటడుగు వేయకుండా వర్మ గుండెల్లో పగతో మూసుకుపోయిన ప్రేమని తప్పక సాధించు. అప్పుడే నువ్వు అనుకున్న జీవితం నీకు దక్కుతుంది. ఏడేంది బావా? ఎందుకలా ఆపావా? ఎవరో వెధవులు దారి కట్టంగా డప్పులు కొడుతున్నారు చిట్టమ్మ. ఏటమ్మా, ఆ చింతామణి అమ్మ నాన్న ఆడుతున్నారా? పద పద బా. బాబయ్యా, కోటి కోసం కోటి విద్యలు బాబయ్యా. ఈ బక్కోడి మీద జాలి చూపించి కాస్తంత దానం చేయండి బాబయ్యా. ఓయ్, కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నావు. నువ్వు బక్కోడి వెంట్రా చెత్తదవా. ఓయ్, కొరడా చూసావు కదా, కొడితే తాట రేగిపోద్ది. నీకిష్టం ఉంటే డబ్బులే, కష్టం ఉంటే మూసుకొని పోరా. ఏయ్, వీడెవడో బిల్డప్ బాబా ఎలాగున్నాడు. పదండి వెళ్దాం. పోరా, పోండ్రా పోండి. నా ఆడ చూసే అదృష్టం మీకు లేదు. యావయ్యా, ఏందయ్యా ఇది? ఆట చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద సిరాకులు పరాకులు పడితే బొచ్చులో డబ్బులు పడేదెట్ట, మన కొడుకు నిండేదెట్ట? ఆ మట్ట మహమోడు కాకపోతే ఏ తట్ట మహమోడే ఆతాడలేవే. నా బుర్ర తినకు. ఏయ్, నువ్వు కొట్రా. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా ఆలనా? అయ్యా, ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి అయ్యా. 10 రూపాయలు అయ్యా. అయ్యా, ఒళ్ళంతా వాతలతో తేలిపోయిందయ్యా. ఓ 10 రూపాయలు వేసి పుణ్యం కట్టుకోండి బాబయ్యా. ఏంట్రా దీనికి డబ్బులు అయ్యారా? ఇలా కొట్టుకోవడం చాలా మంది చూసాం. మూసుకు వెళ్ళండిరా బాబు. పదండి పదండి, వెళ్దాం పదండి. ధర్మం చేయండి బాబయ్యా. రూపాయి ఇచ్చిపోయింది అయ్యా. అయ్యో అయ్యో బాబు. మీరా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. చూసినట్టు కాదు బాబాయ్, ఎక్కడో తన్నులు తిన్నట్టుంది అనను. అయ్య బాబోయ్,
మళ్ళీ వచ్చారేటి? పంపు తీసి కుమ్మేస్తారా ఏంటి? చా 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 చా. మేమేదవల్ని ఒకేసారి కొడతాం బాబాయ్. అయితే ఇప్పుడు కొట్టరన్నమాట. అంటే మీరు విధవలను ఒప్పేసుకుంటున్నారన్నమాట. ఆ సంగతులన్నీ తర్వాత అసలు మీరెందుకు వచ్చారు ఇటు? బా ఆ? బా బా బ- 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 బా. ఆ? అసలు ఈడు ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏలేదు బాయ్యా, నిన్నెట్టగా బట్టలు లేకుండా చూడలేకపోతున్నాము, ఒంటి మీద బట్టలు వేసుకోవచ్చు కదా అంటుంది. అంతే కదమ్మా. చూడు బాబాయ్, నీకు తెలుసో తెలీదో కానీ నీ కూతురు అదే చింతామణి పెళ్లి చేసుకొని మొగుడుతో కలిసి అత్తారింటికి వెళ్ళింది. ఆ విషయం నీకు తెలుసా? నా కూతురు పెళ్లి చేసుకుని మొగుడుతో కలిసి అత్తారింటికి వెళ్ళిందా? అవును పిన్ని. కన్న తల్లిదండ్రికి కూడా చెప్పకుండా తాళి కట్టించుకుంది అంటే అసలు తను మీ కన్న కూతురేనా అని అనుమానం వస్తుంది. అయ్ బాబోయ్, అది నా కన్న కూతురు. ఏమే నీకన్నా కూతురా? అంటే నా కష్టం కోదం. చేసే ఊరుకో బాయ్యా, ఏటా మాటలో మనిద్దరు పేవకు పుట్టిన తీపి గుర్తయ్యా మన సెంతామని. తీపి గుర్తు కాదు, సేదు గుర్తు. అందుకే మీతో ఓ మాట కూడా చెప్పకుండా మా అవతారవాణిని పెళ్లి చేసుకుంది. అవతారమా? అంటే గుండుతో ఉంటాడు, కొంచెం తేడాగా మాట్లాడతాడు ఆడా? ఆ, అవునవునవును, ఆయనే. ఆ? ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ? చూసావా ఈరమ్మ, ఆ దెయ్యం మొహంది మన కూతురు మనతో ఒక మాట కూడా చెప్పకుండా ఆ బూడిద గుమ్మడికాయ ఉండి పెళ్లి చేసుకుందంట. ఇదిగో సిట్టమ్మా, అది ఎక్కడుందో చెప్పు, వెంటనే వెళ్ళి తన ప్రాణం తీసేస్తాను. చెప్పు. ఆవేశపడుకు బాబాయ్, మేము ఒక చిన్న పనుండి వెళ్తున్నాము. ఒక అరగంటలో వచ్చేస్తాము. రాగానే అందరం కలిసి మా ఇంటికి వెళ్దాము, సరేనా? నేను ఆగను. అది ఎక్కడుందో చెప్పు, నేను నా పెళ్ళం వెళ్ళిపోతాం, దాని తాడు తీసేస్తాం. చెప్పు చెప్పు. చెప్పాం కదా ఒక అరగంట ఆగమని. ఆగకపోతే మీరే వెతుక్కుంటూ వెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. మీరు చెప్పినట్టే అరగంట సేపు ఇక్కడే ఉంటాం. మీరు ఖచ్చితంగా వస్తారుగా? మీ మీద అట్టు బాబాయ్. మాట తప్పరు కదా? అజ్జో, నేను దున్నపోతు మీద పొట్టెట్టాక మాట తప్పను బాబాయ్. సర్లే, బేగా వచ్చేయండి. అలాగే పద బావా, పదమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. చూసావే, చింతామణి మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందంట. అది నాకు కనపడాలా? వేక మీద కాలేసి తొక్కుతా. అలాగే తొక్కుదూలే బాయా, వాళ్ళు వచ్చేదాకా ఆగు. ఎంత ఆవేశపడకో, అసలే వేగ్గుండే. ఎగిరి 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 చాలా ఈకైపోయింది. దా అడుగోసందాం, దా. చింతామణి, వర్మ, థ్యాంక్స్ అమ్మా. ఏమైందమ్మా? ఇంకా ఏమీ అవ్వలేదురా. ఏమీ అవ్వకూడదని కోరుకుంటున్నాను. దేని గురించి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదమ్మా. నాకు కూడా నువ్వు మీ నాన్న అర్థం కావట్లేదురా. అసలు మీరేనా అనిపిస్తుంది. అమ్మా, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పమ్మా. చెప్పడానికి ఏముందిరా? నువ్వు మీ నాన్న కలిసి నా అన్న కూతురు నా ఇంటికి కోడలుగా వచ్చిందన్న ఆనందాన్ని, సంతోషాన్ని లేకుండా చేస్తున్నారు. నేను నీకు సంతోషం లేకుండా చేయటం ఏంటమ్మా? ఏ కాదా? నా మీద ఒట్టు పెట్టి చెప్పు, నువ్వు లత మీద చూపించిన కోపం, చిరాకు ఇవన్నీ అనుకోకుండానే జరుగుతున్నాయా, లేక నువ్వు మీ నాన్న అనుకుంటే జరుగుతున్నాయా? అమ్మా, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. కాఫీ చల్లారిపోతున్నా ఇటు.
రే వర్మ, నువ్వు అలా కోపంతో ద్వేషంతో 10 నిమిషాల్లో మనుషుల్ని దూరం చేసుకోవచ్చు. కానీ అదే మనుషులు తిరిగి మనకి దగ్గర అవ్వాలంటే 10 జన్మలెత్తినా అది సాధ్యం కాదురా. దయచేసి నీ మాటలతో చేష్టలతో లతా మనసుని విరగ్గొట్టొద్దురా. తిరిగి ఎతకాలంటే 1,000,000 జన్మలెత్తినా జరగదు. నా మాట నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. పాతిక సంవత్సరాల క్రితమే మా నాన్న మనసు ముక్కలైపోయిందమ్మా. ఇదిగో ఈ కప్పులాగే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పదలత. మీరు చెప్పేది నిజమా బాబు? వాళ్ళు ఒడిబియ్యం పోయమని వీరనారాయణ ఇంటికెళ్తే వాడు చీపో అన్నాడా? కాంతమ్మ, మా అన్నయ్యని పట్టుకొని వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం నేర్చుకో. తప్పే ఉంది. అలాంటి నీచుణ్ణి అరే ఒరే అని కాకపోతే అయ్యగారు బాబుగారు అని పిలుస్తారా? వాణ్ణేంట్రా, నిన్ను నీ పెళ్ళాన్ని కూడా అరే ఓసే అని పిలుస్తాను నా మనసులో. మానసదేవి గారు, ఏదో ఫ్లోలో వచ్చేసిందండి. లేదంటే నాకు వీరనారాయణ గారు శంకరనారాయణ గారంటే మహాగౌరవం. చాలే ఆపో. దానికి భయపడి వాళ్ళ అన్నలకేం మర్యాద ఇవ్వక్కర్లేదు. అవునే, ఒడి బియ్యం తెస్తానన్న నీ కోడలేదే ఇంకా రాలేదు? కొంపదీసి శాశ్వతంగా చిట్టమింట్లోనే ఉండిపోద్దా ఏంటి? అంతే కదా బాబు గారు, వాడెప్పుడు ఒడిబియ్యం పొయ్యాలి, ఇదెప్పుడు తీసుకొని రావాలి? లత జీవితకాలం పుట్టింట్లో పడుండాల్సిందే. చూడు కాంతమ్మత్త, మా వేర్నాన్న బాబాయ్ లతని సీకొట్టాడు. జీవితంలో తన మొహం చూడనన్నాడు. తనతో తెగ తెంపుల్సేసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వాడు తన అన్న కూతురికి ఒడి బియ్యం ఎలా పోతాడా అని దిగులెట్టేసుకుంటున్నారా? ఇందులో దిగులు పెట్టుకోవడానికే ఉంది. నువ్వెన్ని మాటలన్నా ఉన్న మాటలే కదా అన్నావు. దాన్ని బట్టే అర్థం అవుతుంది మీ అందర్నీ ఆ వీరనారాయణ చీపో అనుంటాడని. మరీ అంత ఎక్కువ ఆశలు పెట్టుకోకండి కాంతమ్మ గారు. మా బాబాయ్ మరి అంత దుర్మార్గుడేం కాదు. చా నిజమా? ఒరే వర్మ, 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 ఏంటి నాన్నగారు? చూడరా, మీ ఆవిడ గారు వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి ఒడి బియ్యం తెచ్చిందంట. ఇందులో తప్పే ఉందండి. ఎంత కాదనుకున్నా లత మా అన్న కూతురు. అలాంటిది తనెళ్ళి అడిగితే మా వీరనారాయణ అన్నయ్య ప్రాణాలిస్తాడు. బడుబియ్యం ఇవ్వడా? కరెక్ట్గా
పగులు బాగానే చెప్పావు చిట్టి. ఇంతకీ ఒడిబియ్యం తెచ్చారా? బే 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 హ, తమరి మూగ భాష ఆపి మానవ భాషలో మీరు చెప్పండి. వీరనారాయణ బాబాయ్ ఇంటికెళ్ళాము, ఆయన కాళ్ళట్టుకొని ఏడుకున్నాము, ఆయనిచ్చిన వడిబియ్యం అట్టుకొచ్చాము. నేను నమ్మను. ఏ ఎందుకు నమ్మవు మావయ్య? ఇవి ఆయనిచ్చిన బియ్యమే అని గ్యారంటీ ఉంది.